వైఎస్ కుటుంబాన్ని ఓడించాలి అన్నది చంద్రబాబు కల. కానీ అది ఫలించట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వరుసగా విజయాలు సాధిస్తూనే వచ్చారు. కానీ 2017లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఝలక్ ఇవ్వగలిగారు. అప్పట్లో వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో దిగితే బీటెక్ రవిని పోటీ పెట్టి కంగు తినిపించడంలో టీడీపీ సక్సెస్ అయింది. కానీ దాని ఫలితం చంద్రబాబుకి ఏం ఉపయోగపడలా. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాం అనే ఆనందం ఆ పార్టీకి 2 ఏళ్ళు కూడా మిగలలేదు. 2019 వచ్చేసరికి అదే తెలుగుదేశం పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది. అలాంటి ఓటమి నుంచి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించట్లేదు. మళ్ళీ ఏదో రకంగా పులివెందుల్లో పై చేయి సాధించాం అని చెప్పుకోవాలనే తపనతో ఆయన సాగుతున్నట్టు కనిపిస్తుంది. 2017లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించడం ద్వారా ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటూ తెలుగుదేశం పార్టీ సంబరపడింది. కానీ అవన్నీ చాలా స్వల్ప కాలానికే పరిమితమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకుని తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించే పరిస్థితి వచ్చింది. అయినా ఇప్పుడు మళ్ళీ అదే పందాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలను తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా మార్చుకుంది. నేరుగా సీఎం రంగంలోకి దిగేశారు. ఆయనే పులివెందుల నుంచి వైఎస్ఆర్సీపీకి చెందిన గ్రామస్థాయి నాయకులను కూడా సీఎంఓకి పిలుచుకుని కండువాలు కప్పి వాళ్ళందరినీ ప్రోత్సహించే పరిస్థితికి వచ్చేశారు. ఏదో రకంగా ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగిన హేమంత్ రెడ్డిని ఓడించడం ద్వారా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో కూడా పాగా వేయగలిగింది అని చెప్పుకోవాలన్న తపన నరనరాన ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అదంత సులువైన విషయం కాదన్నది టీడీపీ నేతలకు చాలా బాగా తెలుసు. పులివెందుల్లో వైఎస్ఆర్సీపీకి వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు చాలా క్లియర్గా అర్థమవుతూ వస్తుంది. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుల్లా తెలుగుదేశం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అటు జమ్మలమడిగి నుంచి ఇటు పులివెందుల నుంచి అనేక నియోజకవర్గాల నుంచి కార్యకర్తల్ని పులివెందులకు డంప్ చేసి భారీగా ప్రచారం నిర్వహిస్తూ అన్ని రకాలుగాను అధికారాన్ని ఉపయోగించుకుని గట్టెక్కాలనేటువంటి తపనతో ఉంది. కానీ పరిస్థితి అంతా సులువు కాదు అన్నది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఏకంగా దాడులకు పూనుకుంటుంది. ఎందాకైనా తెగబడేందుకు సిద్ధమవుతుంది. ఏం చేసైనా వైఎస్ఆర్సీపీని కట్టడి చేయాలి అన్నదే చంద్రబాబు నాయుడు తపనగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద పసుపు జెండా ఎగరేసాం అని చెప్పుకోవాలనేటువంటి కాంక్ష చాలా పెద్ద స్థాయిలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరి ఇది నెరవేరుతుందా? ఈ లక్ష్యం సాధించగలరా? పక్క జిల్లాల నుంచి పక్క మండలాల నుంచి నాయకులను తీసుకొచ్చి పులివెందుల ఓటర్లని ప్రభావితం చేయగలరా? వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న పట్టుని సడలించగలరా? వాళ్ళ హవాను చెక్ పెట్టగలరా? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అక్కడ వైఎస్ఆర్సీపీకి పూర్తి అడ్వాంటేజ్ ఉన్నదనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. అయినప్పటికీ ఎన్నికల రోజు మారు చేసైనా 600 గెలవాలనేటువంటి లక్ష్యం టీడీపీ నేతల్లో ఉంది. అందుకనుగుణంగా గట్టి పట్టుదలతోనే సాగుతున్నారు. మరి చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎంత మొత్తంలో ఖర్చు చేసైనా గట్టెక్కాలనుకున్నటువంటి టీడీపీ నేతలకి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా పులివెందుల గడ్డ మీద జెండా నిలబెట్టాలనేటువంటి ధోరణితో వేస్తున్నటువంటి ఈ అడుగులు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగపడతాయని టీడీపీ భావిస్తున్నటువంటి తరుణంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి? టీడీపీ లక్ష్యాన్ని నెరవేరుస్తాయా, లేకుంటే మళ్ళీ చంద్రబాబు కంగు తినక తప్పని పరిస్థితిని తీసుకొస్తాయా?